ఎవరితో ఇబ్బంది ఉండదు అని అనుకుంటామో వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలా, ఇబ్బంది ఉంటుందంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సందేహించదగినవాడు భయానికి కారకుడైతే అతడు సర్వనాశనం చేస్తాడు. అందుచేత అతన్ని వధించాలి. న విశ్వసేద విశ్వస్తే విశ్వస్తేనాతి విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూల్యాన్యపి నికృంతతి. నమ్మకూడని వాడిని ఎప్పుడు నమ్మరాదు, నమ్మిన వాడిని కూడా పూర్తిగా నమ్మరాదు. ఎందుకంటే నమ్మిన వాడి ద్వారా కలిగే భయం సమూలంగా రాజును నాశనం చేస్తుంది. రాజు బాగా పరిశీలించి తన రాజ్యంలోనూ శత్రు రాజ్యంలోనూ చక్కని గూఢచారులను ఏర్పాటు చేసుకోవాలి. శత్రు రాజ్యంలో నాస్తికులకు తాపసులను గూఢచారులుగా నియమించుకోవాలి. తాపసులు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు, అందుకని వాళ్ళను గూఢచారులుగా చేసుకుంటే అనుమానం రాదు. గూఢచారులు ఉద్యానవనాల్లోనూ విహార క్షేత్రాల్లోనూ దేవాలయాల్లోనూ పానగృహాలలోనూ సందుగొందుల్లోనూ సమస్త తీర్థాలు 4 వీధులు కలిసే కూడలి ప్రదేశంలోనూ బావులు పర్వతాలు అడవులు 4 కలిసే ప్రదేశాల్లోనూ నదుల వద్ద సంచరిస్తూ ఉండాలి, అన్ని చోట్ల పెట్టాల. ఇది రాజనీతి. చూడండి, దుర్మార్గమైన రాజనీతి. రాజైన వాడు వినయశీలుడుగా ఉండాలి. ఏదో కొంచెం అది ఇది 2 చెప్తున్నాడు. రాజు మనస్సు మాత్రము కత్తిలాగా ఉండాలి. ఎంతటి భీకర కార్యాన్ని తలబెట్టినా కూడా రాజు చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి. అవసరమైతే చేతులు జోడించి దొంగ శపథాలు చేయాలి, సమాధానపరచాలి, తల వంచి కాళ్లకు కూడా మొక్కాలి, ఆశ చూపించాలి. ఇవన్నీ ఐశ్వర్యాన్ని పొందాలనుకునే రాజు చేయాలి. పుష్పించినా ఫలించదు, ఫలించినా అందవు, పచ్చివైన పండులాగా కనిపిస్తాయి. అటువంటి వృక్షంలాగానే రాజు కూడా ప్రవర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాను మాత్రం నష్టపోకుండా చూసుకోవాలి రాజా. నీతివేత్త అయిన రాజు నిండుగా పువ్వులు పూసి ఫలాలు లేని వృక్షంలాగా ఉండాలి. మాటలతోనే లోకులకు ఫలాశ చూపించాలి, దానిని నెరవేర్చుకోకుండా ఉండాలి. వృక్షానికి పండ్లు కాసినా దాని పైకెక్కి అందుకోవటానికి అతి కఠినంగా ఉండాలి. ప్రజల కోరికలు తీరకుండా తానే అడ్డంకులు పెట్టాలి, విఘ్నం కలిగించాలి, లేదా విపరీతమైన ఆలస్యం కలిగించాలి. పండ్లు పచ్చివిగా ఉండి చూడటానికి మాత్రం పక్వం చెందిన వాటిలాగా ఉండాలి. అంటే స్వార్థ సాధకుల దురాశ నెరవేరకుండా చూడాలి. రాజు మాత్రం నష్టపోకూడదు. అంటే తన ధనాన్ని ఖర్చు పెట్టి శత్రువులను పోషిస్తూ తాను ధనహీనుడైపోకూడదు. జాగ్రత్తగా ధర్మార్థ కామాలనేటువంటి మూడు పురుషార్థాలను సేవించటంలో 3 బాధలు ఉంటాయి, 3 ఫలితాలు కూడా ఉంటాయి. ఫలితాలు శుభాన్ని కలిగిస్తాయి, కానీ బాధలను మాత్రం వదిలించుకోవాలి. అది ఎట్లయినా కానీ వదిలించుకోవాలి. ధర్మ మార్గాన్ని ఆచరిస్తున్న వాడికి అర్థకామాల ద్వారా బాధ కలుగుతుంది. కేవలం ధనాన్ని కోరుకునే వాడికి ధర్మకామాల ద్వారా పీడ కలుగుతుంది. కేవలం భోగాలను మాత్రమే కోరుకునే వాడికి ధర్మార్థాల ద్వారా బాధ కలుగుతుంది. ఈ 3 విధాల బాధల నుండి రాజు ప్రయత్నపూర్వకంగా తప్పించుకోవాలి. బాధ కలిగించని విధంగా పురుషార్థాలను సేవించాలి. అంటే 3ంటిని సమన్వయం చేసుకొని తగిన విధంగా అనుభవించటం వల్ల జీవితం సుఖప్రదమవుతుంది. రాజు అహంకారాన్ని విడిచిపెట్టి అందరితోనూ మధురంగా మాట్లాడుతూ ఉండాలి. అసూయ వదిలి అన్ని విషయాలను పరిశీలిస్తూ ఉండాలి. శుద్ధమైన చిత్తం కలిగి విప్రులతో కలిసి ఆలోచించాలి. రాజు పదవి అంటే ఇన్ని కష్టాలున్నాయి చూడండి.
కష్టం వస్తే తనను తాను ఉద్ధరించుకోవాలి. దానికోసమై మృదువైన పనిని చేయటానికి సిద్ధపడాలి, దారుణమైన పనిని చేయటానికైనా సిద్ధపడాలి. సామర్థ్యం ఉంటే మాత్రము ధర్మ మార్గాన్ని అనుసరించి పనిని చేయాలి. న సంశయ మనారుహ్య నరో భద్రాణి పశ్యతి సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి. కష్టపడకుండా ఉన్నవాడు సుఖాలను పొందలేడు. ప్రాణాలు సంకటంలో పడినప్పుడు బ్రతికి బయటపడినవాడే సుఖభోగాలను అనుభవించగలుగుతాడు. మనస్సు కలతపడిన వాడికి గతాన్ని గుర్తు చేస్తూ ఓదార్చాలి. దుర్బుద్ధి కలవాటికి భవిష్యత్తు మీద ఆశ చూపించి శాంతింపచేయాలి. పండితుడిని సమయానుకూలంగా సత్కరించి ఆదరించాలి. శత్రువుతో సంధి చేసుకొని పని పూర్తి అయ్యేటట్టుగా భావించి పడుకోకూడదు. అలా పడుకున్నవాడు చెట్టు కొమ్మపై నిద్రిస్తున్న వంటి వాడు పతనమైపోతాడు, క్రింద పడిపోతాడు అని తెలుసుకోవాలి. రాజుకు సరిగి నిద్ర ఉండదు అని అర్థం దీంట్లో తెలుస్తుంది. చెట్టు కొమ్మ చివురులో కూర్చున్నవాడు భూమి మీద పడిన తర్వాత తన తెలివి తక్కువతనాన్ని తెలుసుకున్నట్లుగా శత్రువును విశ్వసించినవాడు అతడి చేత మోసగించబడ్డాడని తెలుసుకొని సరైన మార్గంలో నడుస్తాడు. అదే కదా, రాజైనవాడు ఇతరులలోని దోషాలను ఎత్తి చూపించకూడదు. తన ఆలోచనలను ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంచుకోవాలి. శత్రు గూఢచారులకు తన సంతోషానికి సంబంధించిన చేష్టలను, కోపానికి సంబంధించిన చేష్టలను తెలియనివ్వకూడదు. చివరికి తన గూఢచారులు ఎదుట కూడా తన చేష్టలను తెలియనివ్వకోకుండా ప్రవర్తించాలి. రాజు జాలరి వంటివాడు. ఎన్నో దారుణమైన కర్మలు చేయాలి, అప్పుడే ఐశ్వర్యాన్ని పొందుతాడు. క్రూరమైన కర్మలు ఆచరించకపోతే వృద్ధి చెందలేడు రాజు. శత్రుబలం బలహీనమైనప్పుడు, రోగాలతో పీడించబడుతూ ఉన్నప్పుడు, పరిస్థితులంతా బాగానే ఉన్నాయని నిశ్చింతగా ఉన్నప్పుడు రాజు ఒక్కసారిగా శత్రువుపై దాడి చేయాలి. ఆ సమయం చూసుకొని దాడి చేయాలి. ఆ దాడి చేసినప్పుడే ఆ రాజ్యం దక్కుతుంది మనకు. ధనవంతుడు మరో ధనవంతుడి వద్దకు వెళ్ళడు. అలాగే పనిలో కృతార్థుడైన వాడు ఇతరులతో స్నేహం చెయ్యడు. కాబట్టి ఏ పనినైనా సరే సగం మాత్రమే చేయాలి. సంపదలు కోరుకునే రాజు అసూయకు లోను కాకుండా సంధికైనా యుద్ధానికైనా ప్రయత్నిస్తూ ఉండాలి. తానెప్పుడు ఉత్సాహంగా ఉండేందుకే ప్రయత్నించాలి కదా. రాజు ఎప్పుడు ఏం చేస్తాడో అనే సంగతి మిత్రులకు కానీ శత్రువులకు కానీ తెలియనివ్వకూడదు. ప్రారంభించిన పని లేదా పూర్తి అయిన పని మాత్రమే వారికి కనిపించాలి, వారికి తెలియాలి. తన మీదకు ఏది రానంత వరకు ఏమొస్తుందో అని భయపడుతూ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. భయం కలిగినప్పుడు మాత్రం నిర్భయంగా వ్యవహరించాలి. భయాన్ని ఎదురించి శత్రువును దెబ్బతీయాలి. దండించి లొంగ తీసుకున్న శత్రువుపై రాజు దయ చూపించకూడదు. ఎప్పటికీ కూడా దయ చూపిస్తే మృత్యువును పిలిచిన వాడవుతాడు, మృత్యువును తన పక్కలో కూర్చోబెట్టుకున్నవాడవుతాడు. అది కంచరగాడిద గర్భం ధరించడం వంటిది అని తెలుసుకోవాలి. ఏంటి, కంచరగాడిద గర్భాన్ని ధరించి ప్రసవించిన తక్షణమే మరణిస్తుంది అంటే మరణిస్తాడు అని అర్థం. కంచరగాడిద అట్లా గర్భం ధరించి ప్రసవించిన తక్షణమే మరణిస్తుందట. అనాగతం హి బుద్ధ్యేత యచ్చ కార్యం పురఃస్థితం నతు బుద్ధిక్షయాత్ కించిత్ అతిక్రామేత్ ప్రయోజనం. అతిక్రామేత్ ప్రయోజనం. భవిష్యత్తులో
చేయవలసిన పనిని గురించి ముందుగానే ఆలోచించుకోవాలి. దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎదుటకు వచ్చి మీద పడిన పని విషయంలో కూడా అలాగే ప్రవర్తించాలి. కానీ బాగా ఆలోచించకుండా ఏ పనిని విడిచిపెట్టకూడదు, ఉద్దేశాన్ని విడిచిపెట్టకూడదు. ఐశ్వర్యాన్ని కోరుకునే రాజు దేశకాలాలను బట్టి నడుచుకొని కర్తవ్యాన్ని చేయాలి. దైవము, ధర్మము, అర్థము, కామాలను సేవించాలి. తన శుభానికి దేశకాలాలే కారణాలు అని గ్రహించాలి. ఇదే నీతిశాస్త్రం చెప్పిన విషయం. శత్రువు చిన్నవాడే కదా అని ఉపేక్షిస్తే వాడే తాటి చెట్టులాగా పెరిగిపోతాడు. మొదట దుష్టబోధన చేసి మంచి బోధన చేస్తున్నాడు. అడవిలో పుట్టిన అగ్నిలాగా విజృంభించి అచిరకాలంలోనే మహావినాశాన్ని కలిగిస్తాడు, సృష్టిస్తాడు. ఓ మహారాజా, నీ శత్రువు అలాంటి వాడే, గమనించు. నిప్పురవ్వను మెల్లగా రాజేస్తే వృద్ధి చెందుతుంది. అలాగే తనను కూడా క్రమంగా వృద్ధి చేసుకున్న రాజు శత్రువులనే ఎంత ఇంధనాన్ని అయినా మింగేస్తాడు, అంటే వధిస్తాడు. రాజు ఎవరికైనా మాట ఇచ్చి ఆశ చూపిస్తే దాన్ని త్వరగా నెరవేర్చకూడదు. తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక అడ్డంకిని కల్పించుకొని వ్యవధిని పెంచుకోవాలి. తగిన కారణాలు చూపించాలి. ఆటంకాలు కలిగిస్తూ కాలాన్ని జప్యం చేయాలి. దానికి చూపించే కారణాలు తగినట్లుగా ఉండాలి. అతుక్కుపోయేటట్లుగా యుక్తియుక్తంగా ఉండాలి. రాజు ఎప్పుడూ సిద్ధంగా ఉండి తగిన సమయాల్లో శత్రువులను సమూలంగా నరికివేయాలి. ఓ మహారాజా, నువ్వు పాండవుల విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ రాజనీతి పాటించు. ఆతరపడద్దు. ఏదేంటో ఇప్పుడే నిర్ణయించుకోవద్దు. అందుకే నీకు ఇంతగా నేను చెప్పాను. ఇంతగా ఇన్ని రోజులు కూర్చొని నీకు ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు నువ్వు ఆతరపడి ఏదైనా చేస్తే నీకు చెడ్డ పేరు ఉండిపోతుంది. ఆ శత్రువులు బలాఢ్యులైతే ఏం చేయాలా? వాళ్ళు బలం లేని వాళ్ళైతే ఏం చేయాలా? వాళ్ళని ఏ విధంగా మోసగించి కొట్టాలా? వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని సంపాదన చేసుకున్నప్పుడు కూడా ఎట్లా కొట్టాలా? మొత్తం మహాభారతం అంతా కథ ముందుకొచ్చేదంతా కణికుడు చెప్పుకొని వచ్చాడు. దీన్నన్ని విరుగుడు ప్రశ్నలు వేసుకొని రావాలని నాకు చాలా ఇష్టం. దీనికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాయవాలని ఎప్పటికైనా అనుకున్నాను నేను. ప్రతి ఒక్కటి కూడా మహాభారతంలో వచ్చేటువంటి దృశ్యాలు ఉన్నాయి కదండి, ఆ దృశ్యాలకు సంబంధించిన మాటలే కణికుడు మాట్లాడాడు. ఇంతవరకు మనకు అనిపించవచ్చు బోరు, ఏంటి ఇంతగా చెప్పాలనా అని. అది బోరు కాదు. అది మహాభారతాన్ని ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు ఆయన. వ్యాసుడు ఎంతగా మనకు అందించారు. అది రాజుకి మనకు అనిపిస్తుంది గుడ్డి రాజుకి ఎందుకు అని, కానీ గుడ్డి రాజు నుంచే కదా అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అందుకని అందరికీ తానే చెప్పాలి పిల్లలకి. అది చెప్పనేనే కణికుడు చెప్తున్నాడు. రాజు వింటున్నాడు కణికుడు మాట, కానీ దుర్యోధనుడు వినడు కదా. అందుకని ముందుగా రాజుకు సరిచేస్తున్నాడు. నువ్వు మునిగిపోకుండా చూసుకో. నువ్వే శ్రేష్ఠుడివి అందరూ అనుకుంటున్నారు, శ్రేష్ఠుడు అని అనుకుంటున్నారు. కనుక నువ్వు ఈ కుటిల నీతిలో పాండుకుమారుల నుండి నిన్ను రక్షించుకో. ఎంత కణికుడు చెప్పినటువంటి కుటిల నీతి దీని పేరు. కుటిల నీతి అంతా నూరి పోశాడు. దాంట్లో కొన్ని మంచి మాటలు ఉన్నప్పటికీ కూడా చివరిలో వచ్చేది చెడుతనాన్నే చూపించాడు అక్కడ. అంటే ధృతరాష్ట్రుడు ఎందుకు ఇంత చెడిపోయాడు అంటే, కణికుడు అటువంటి స్నేహితులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇంత కణికుడు చెప్పింది విచారంగా ఈ కోతికి బోధలాగా చేసేశాడు. అద్భుతమైనటువంటి బోధ ఇది, నీతి బోధ. రాజులు ఎట్లా ఉండాలనేటువంటి బోధ ఇది. ఇదే పాండవుల ముందే వాళ్ళ మీద చెప్పింటే బాగుండేమో. భీముడి ముందే చెప్పింటే గదతో ఒక్కపారి కొట్టిపడేసేది కిందికి. కుటిల నీతి దీని పేరు.
మంచినీతి కాదు ఇది. ఆ కోతికి జరిగినటువంటి జరిపాడు ఈ కరణికుడు. ఆ పాండుకుమారుల నుండి నిన్ను రక్షించుకో. నీ తమ్ముడి కొడుకులైనటువంటి పాండవులు చెడ్డవాళ్ళని చెప్పలే, అతి బలవంతులు. కాబట్టి భావి కాలంలో, ముందు కాలంలో, భవిష్యత్తులో కూడా పశ్చాత్తాపం పడకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ నీతిని పాటించు. బాగా నూరిపోసాడండి. ఇంకెవరేం చెప్పినా వినడు. అందుకే కృష్ణుడు వాళ్ళంతా వచ్చి ఏం చెప్పినా వినలేదు. కుటిల నీతితో వాళ్ళను చంపేదెట్లా అని ప్లాన్ చేసి ఆ పిల్లలకు బోధించాడు. తనలో ఉండిన మనసంతా ఆ పెద్ద కొడుకుకు బోధించారు. ఆ దుర్యోధనాదులకు బోధించేశాడు మొత్తం. ఈ నీతి ప్రకారమే పనులు చెయ్యి, అందుకని చేసుకొని వచ్చాడు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ధృతరాష్ట్రుడి పని ఏమిటి ఇట్లా చేస్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఇంత పెద్ద ఆయన, మీరు జ్ఞాపకం ఉందా మీకు? మర్చిపోయారా? వేదవ్యాస మహర్షి, ఓ ధృతరాష్ట్రుడా, ఈ మొదటి పిండము బాగలేదు, ఇది చూస్తే అపశకునాలు వస్తున్నాయి. ఈ పిండము చూసినప్పుడు, చేతిలో పట్టుకున్నప్పుడు దీన్ని నేను కాజేస్తానంటే పారేస్తా, దీన్ని నరికేస్తాను, దీన్ని ప్రాణం తీసేస్తానంటే ఇది అపశకునం, కురువంశానికే చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. కురువంశాన్ని కొన్ని లక్షల మందిని చంపుతాడు అని అన్నప్పుడు నా మాట వినలేదు అని ముందుకు ఎప్పుడో చెప్తాడులేండి. మీరందరికీ మీ జ్ఞాపకం నేను చేస్తున్నాను. అప్పుడు ఒక్క మాట వినింటే, ఆ ఒక్కడు పెద్ద కొడుకు వెళ్ళిపోయింటే ఆ పెద్ద పిండము ఇంత జరిగేదే కాదు. దాని నుంచి అంతా జరుగుతున్నది ఇక్కడ. అంటే వ్యాసుడిది ఏమీ తప్పులేదు ఇక్కడ. ఉండిని చెప్పాడు, అయ్యా దీన్ని తీసేసేయి, ఇది బాగలేదు, ఇది విషము అన్నప్పుడు వినలేదు. అప్పటి నుంచినే ఆ పిండం నుంచినే ప్రేమ పెట్టుకున్నాడు ఈ గుడ్డోడు. ఇంక పుట్టిన తర్వాత పుట్టుకుంటాడా? అందుకని ఇక్కడి కణికుడు చెప్పినటువంటి ఈ నీతి ప్రకారమే పనులు చెయ్యి. అందుకనే మొదటే అటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత చెడ్డవాడు అయిపోయాడని. అని ఈ విధంగా కణికుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశించి అంతే పుల్లబెట్టి వెళ్ళిపోయాడు. ఇంకదే కదా కావాల్సింది. ఇంకా లగులుకుంటుంది. ఇక ధృతరాష్ట్రుడు శోకంతో కలత చెందుతూ విపరీతంగా బాధపడుతూ అలాగే ఉండిపోయాడు. మనస్సు బాగలేదు, చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళని చూసి కుళ్ళు కష్టపడుతున్నాడు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. 140వ అధ్యాయం. పాంచాల రాజుపై విజయం సాధించటంలో పాండవులు చూపిన బలపరాక్రమాలకు లోకమంతా ఆశ్చర్యపోయింది. పాండవులను మెచ్చుకుంది. ధర్మరాజు యువరాజు అయ్యాడు. అది కౌరవులకు తలవంపు అయింది. ఓడిపోయారు కదా. పాండవులను చూసి వారు అసూయపడ్డారు, లోలోన కుమిలిపోయారు. వాళ్ళ నాన్న ఎట్లా కుమిలిపోయాడో వీళ్ళు కూడా అట్లే కుమిలిపోయారు. ఎలాగైనా సరే పాండవులను వధించి తీరాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు అందరూ. ఈ 100 మంది కూడా ఈ ఒక రోజున శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు సమావేశమై దుష్ట మంత్రాలోచన చేశారు.